గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మనం ఎంతైనా దేవునికి నమ్మకంగాను పరిశుద్ధంగాను జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకనంటే ఈ చివరి దినాల్లో చాలా బలమైనటువంటి విశ్వాసం కావాలి. ఇది వరకు సాగిన విశ్వాసం వేరు, ఇప్పుడు నుంచి కొనసాగించే విశ్వాసం వేరు. ఈ 2025 నుంచి కొనసాగించేటువంటి విశ్వాస జీవితం వేరు, భక్తి జీవితం వేరుగా ఉండాలి. గతకాల జీవితం కంటే కూడా ఇప్పుడు రాబోయే దినాల్లో మనం జీవించే జీవితం, మన పరిచర్య కానీ, విశ్వాస జీవితం కానీ, భక్తి జీవితం కానీ ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం కాడి నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను, జాగ్రత్త గమనించండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము విశాలమును, నాశనం పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవనకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొని వారు కొందరే. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని రాయబడి ఉందంటే, ఇరుకు మార్గం గుండా, ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయేటువంటి ద్వారము వెడల్పంట, ఆ దారి చాలా విశాలంగా ఉన్నదంట. దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు అనేకులు. జీవనకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాన్ని కనుగొని వారు కొందరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇరుకు ద్వారాన ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంట. నాశనానికి పోయేటువంటి ద్వారము చాలా వెడల్పుగా ఉంది. ఆ దారి గుండా చాలామంది వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ దినాలలో చాలామంది మరి నిజమైనటువంటి భక్తిని కాకుండా తమకిష్టమైనటువంటి భక్తి గుండగా ప్రయాణం చేయడానికి తమదైనటువంటి శైలిలో తమదైనటువంటి మార్గాలను ఏర్పాటు చేసుకుని మరి జీవిస్తూ ప్రయాణాలు చేస్తున్నారు. నాకు నచ్చిన మార్గం ఇది అని చెప్పేసి వాళ్ళకి నచ్చినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మార్గం గుండగా వాళ్ళు మరి ప్రయాణాలు చేస్తున్నారు, వివిధ తంత్రాలను కల్పించుకొని. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దారి చాలా వెడల్పైనటువంటి దారి. ఆ దారి గుండగా నీ ప్రవేశించావు అని అంటే, ఆ దారి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఆ దారి గుండా ప్రయాణం చేసినటువంటి వ్యక్తులను అది నాశనానికి తీసుకుని వెళుతుంది. ఈ దారిలో, నాశనానికి పోయేటువంటి దారిలో ఎన్నెన్ని రకాలైనటువంటి ఉన్నాయో ఒకసారి చాలా గమనించండి, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఈ దారిలో శాతబడులు ఉన్నాయి. చూడండి, విశాల మార్గం గుండగా ఉన్నటువంటి దారిలో ఎన్నున్నాయంటే శాతబడి క్రియలు ఉన్నాయి, చిల్లంగి క్రియలు ఉన్నాయి. చిల్లంగి క్రియలు ఉన్నాయి, శాతబడి క్రియలు ఉన్నాయి, అలాగే బాణమోతి శక్తుల యొక్క క్రియలు ఉన్నాయి, అలాగే వశీకరణ శక్తి క్రియలు ఉన్నాయి. అలాగే ఇంకెన్ని క్రియలు ఉన్నాయంటే మరి ఇంద్రజాలం అనేటువంటి క్రియలు కూడా ఉన్నాయి. ఈ దారిలో ఇంద్రజాలం అనే క్రియలు కూడా ఉన్నాయి. అలాగే సర్పశకునం అనేటువంటి క్రియలు కూడా ఉన్నాయి. అలాగే ఈ దారిలో మరి చంద్రశకునము, సర్పశకునము, చంద్రశకునము, ఇంద్రజాలము, మరి సూర్యుని చూసి మంత్రించేటువంటివి, మరి ఇలాంటివి గ్రహణ శకునాలు, అలాంటివి అనేక నవగ్రహాలు, నవమంత్రం, దాన్ని నవమంత్రం అంటారు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వచనం కానించి రాయబడింది నవమంత్రం. నవమంత్రాలు ఉన్నటువంటి మార్గం గుండా ఈ విశాలమైనటువంటి మార్గంలో ఉన్నాయి. అలాగే ఈ మార్గంలో ఎన్ని ఉన్నాయి అంటే మనం కూడా గమనించాలి. ఈ మార్గంలో తాగుడు ఉంది, ఈ మార్గంలో విచ్చలవిడితనం ఉంది, ఈ మార్గంలో తాగుబోతుతనం ఉంది, ఈ మార్గంలో స్మోకింగ్ తనం ఉంది, ఈ మార్గంలో నీకు నచ్చినటువంటి దైవాన్ని, అది ఏదైనా ఒక రూపాన్ని తయారు చేసుకుని
దేవుని మహిమను దొంగిలించేటువంటి ఏదో ఒక రూపాన్ని చేసుకుని ఇది దేవుడు అంటున్నావు, దేవుడిని వెక్కిరించే పని చేస్తున్నావు. సూర్య చంద్ర నక్షత్రాలని పంచభూతాలను సృష్టించిన దైవాన్ని ఏదో ఒక రూపానికి, కుక్క రూపంలోనో పంది రూపంలోనో లేకపోతే ఏదో ఒక విగ్రహ రూపంలో నువ్వు తీసుకుని వచ్చేసి ఇది దేవుడు అని అంటున్నావు. ఇది విశాల మార్గం ఉండేటువంటి ఇది ఒక మార్గం. దీనికి భక్తిని ఏర్పాటు చేసుకున్నావు, దీనికి మంచి చెడులు ఏర్పాటు చేసుకున్నావు, దీనికి ఆచారాలు, నియమాలు, తిథులు, వ్రతాలు ఏర్పాటు చేసుకున్నావు. ఇది కూడా విశాల మార్గమే. హల్లెలూయా. నీ స్వనీతిని ఆధారం చేసుకుని ప్రయాణం చేసేటువంటి మార్గం ఉంది. ఇది కూడా స్వనీతిని ఆధారం చేసుకుని ప్రయాణం చేసేటువంటి ప్రయాణమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశాలమైనటువంటి మార్గంలో అనేకమైన తంత్రాలు ఉన్నాయి, అనేక మంత్రాలు ఉన్నాయి, అనేక మోసాలు ఉన్నాయి, అనేక అబద్ధాలు ఉన్నాయి. వ్యభిచారం ఉంది, ఆడంగితనం ఉంది, స్త్రీ పురుషుని వ్యాసం వేసుకున్నది ఉంది, పురుషుడు స్త్రీ వ్యాసం వేసుకునేది ఉంది, అఘోరితనం ఉంది. మరి రకరకాలైనటువంటి వేష తంత్రాలు. నా ఇష్టం, నా మార్గం మనం ఇష్టంగా వెళ్ళిపోతున్నావు. ఆ దారి చాలా విశాలమైంది, అనేకులు పోయేటువంటి దారి అది. ఆ దారి గుండగా అనేకులు పోయేటువంటి దారి. ఆ దారి గుండా కానీ నువ్వు ప్రయాణం చేసావంటే, ఆ దారి గుండా ప్రయాణం చేస్తే వచ్చేటువంటి ప్రతిఫలం ఏమని చెప్తున్నా అంటే దేవుడు ఇక్కడ, ఆ దారి నాశనం పోయు దారి. హల్లెలూయా. ఇరుకు ద్వారమున ప్రవేశించు, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. ఈ దారి అంటే నీ ఇష్టమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్న దారి, నాశనానికి పోయే దారిది. హలో ప్రియమైనటువంటి సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు చెప్పింది కాకుండా నీ ఇష్టానుసారంగా ఎన్నుకునేటువంటి మార్గం అది ఏదైనా సరే అది నాశనానికి పోయే దారి. మరి కింద దేవుడు చెప్తున్నాడంటే ఏమంటున్నాడంటే, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, జీవనకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనే వారు కొందరే. నాశనానికి వెళ్ళిపోయే దారి వెడల్పుగా ఉంది. ఆ దారిలో ఎంతమంది అని వెళ్ళిపోతారు, ఎన్ని రకాలుగా ఉన్న జనాలు వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు చెప్పాను మీకు, మళ్ళీ నేను వర్ణించలేను, సమయం లేదు, యూట్యూబ్లో ఇది. తర్వాత విశాల సంకుచితమైనటువంటి దారి. ఆ దారి చాలా ఇరుగ్గా ఉంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే వెళ్ళాలి, లైన్గా వెళ్ళాలి. ఆ దారిలో చాలా నిష్ఠగా వెళ్ళాలి. హల్లెలూయా. ఈ దారిలో అబద్ధాలు ఉండవు, ఈ దారిలో మోసం ఉండదు, ఈ దారిలో ఆడంగితనం ఉండదు, ఈ దారిలో ఇష్టం వచ్చిందా అని దేవుడిగా ఎన్నుకోవడానికి రూల్స్ లేదు. దేవుడు పెట్టింది ఒకే ఒక న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, బైబిల్ గ్రంథం. పాప పరిహారార్థమై తానే వచ్చి తన రక్తాన్ని కలవరి శిలువలో చిందించినటువంటి ఒకే ఒక దేవుణ్ణి నమ్మాలి, ఆ దేవుడి మాటలే వినాలి, ఆ దేవుడి మాటల్ని పాటించాలి, ఆయన చెప్పిన మార్గం గుండానే ప్రయాణం చేయాలి. అదే ఇరుకు మార్గం. నా ఇష్టానుసారంగా వెళ్తానికి కుడికి కానీ ఎడమకు కానీ తిరగడానికి రైట్స్ లేవు. దేవుడు చెప్పింది ఇదే దారి, ఈ దారి గుండా నువ్వు రా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఆ దారి గుండా మాత్రమే మనం వెళ్ళాలి. ఆ దారి గుండా మాత్రం మనం వెళ్ళినప్పుడు, ఆ దారి గుండా మనం ప్రయాణం చేసినప్పుడు, ఆ దారి మనల్ని ఏం చేస్తుందంటే పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుంది. ఆ దారి గుండా మనం తీసుకెళ్లేది ఎవరు అనంటే, ఆ దారి ఎవరు అనంటే ఆ దారి యేసు ప్రభు. ఆ దారి యేసు ప్రభు వేశాడు, యేసు ప్రభు నడిచి ఆ దారిని మనకి చూపించాడు. కాబట్టి ఈ దారి గుండా మనం ప్రయాణం చేయాలి. ఏంటంటే ఆ దారి చాలా ఇరుకును సంకుచితమైంది. యేసు ప్రభు వారు తాను 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో, ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో తన ఇష్టానుసారంగా ఆయన ఏమీ చెయ్యలేదు. తండ్రి, నీ చిత్తానుసారంగా నేను చేస్తున్నాను, నిన్ను మహింపరచడానికే నేను వచ్చాను, నువ్వు చెప్పింది చేయడానికే వచ్చాను, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, ఏదేమైనా నీ చిత్తమే నెరవేరును గాక. లాస్ట్కి కలవరి తోటలో కూడా ఆయన కలవరి శిలువలో మరణిస్తున్నాడని తెలుస్తున్నప్పుడు కూడా, తండ్రి ఇది నీ చిత్తమే నెరవేరును గాక, ఈ పాత్ర నేను తాగితేనే ఇది నా ఎదురు నుంచి పోని పక్షాన నేను దీన్ని తాగుతున్నాను అని తండ్రికి శిరస్సా కూడా ఆయన శిరస్సా వహించాడు. ఆయన తండ్రి మన శిరస్సా ఆయన నెరవేర్చాడు, తల వంచాడు దేవుని సన్నిధిలో, దేవునికి తల వంచాడు. కాబట్టి దేవుని మార్గం గుండా ఆయన నడిచాడు. ఆ మార్గం గుండా మనం కూడా నడవాలి. అలా నడిస్తేనే పరలోక రాజ్యానికి దారి. అందుకనే దేవుడు అన్నాడు, ఆ దారి చాలా ఇరుగ్గా ఉంటుంది, ఆ దారి గుండా ప్రయాణం చేసేవాళ్ళు కొందరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాశలను చంపుకోండి, మనుజాశలను చంపుకోండి, శరీరాశలు చంపుకోండి, శరీర కోరికలను చంపుకోండి. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి
దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నాలు చేయండి. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మాత్రమే మరి నీ మనస్సును కట్టుకోండి. నీ ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయొద్దు, కానీ దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మాత్రమే ప్రయత్నం చెయ్యి. అలా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటావు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఉండి అదిగా ఆ ఇరుకు మార్గం గుండా మాత్రం నువ్వు ప్రయాణం చేస్తావు. అలా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే అది ఆ దారి పరలోకానికి నిన్ను తీసుకుని వెళుతుంది. నా ఇష్టం, నా మార్గం, నా మనసు, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, ఇది ఒకే ఒక జీవితం, ఇష్టానుసారంగా జీవిద్దాం, ఎంజాయ్ చేద్దాం, అనుభవిద్దాం అనుకుంటున్నావా? అనుభవించు, దేవుడు నిన్నేం అనడం. కానీ దానికి కూడా నువ్వు ఒకరోజు లెక్క అప్పగించాలి. నువ్వు అనుభవించిన దానికి, నువ్వు చేసిన దానికి ఒక రోజు లెక్క అనుభవించాలి. తీర్పు రోజున దేవుని ఎదుటి నువ్వు నిలబడతావు. నిలబడిన రోజున అదిగో న్యాయ తీర్పు రోజు నిలబడి నిత్య నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలి అనంటే ఇప్పుడు నీ మనసును కంట్రోల్ చేసుకో, నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకో, నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకో, నీ జీవితాన్ని ఇదిగో దేవుని చేతులకు అప్పగించు. దేవుని ఇష్టానుసారంగా నడవడానికి నువ్వు ప్రయత్నం చేయి, ప్రయాణం చేయి. అలా ప్రయాణం చేసినప్పుడు దేవుని మనస్సు నీకు అనుగ్రహించబడుతుంది. నీ మనసు నియంత్రణలో ఉంటుంది. నీ శరీర కోరికలు చచ్చిపోతాయి. నీ శరీర కోరికలు చనిపోయి నీ మనసు చెప్పినట్టుగా మరి నీ శరీరం జీవించి అప్పుడు ఏం చేస్తుందంటే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టడానికి నీ ఆత్మకు దారి దొరుకుద్ది. దేవుడు నిన్ను మరి ఆ రీతిగా నడిపించి నీ మనసును సిద్ధపరుచును గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.